దేవుడున్నాడు కథా సమర్పణ సివి క్రియేటివ్ మీడియా. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను పూలు, పళ్ళు, దీపం, ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడే వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ జరగకపోవడం కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ల ఊరికి వచ్చాడు. ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్లి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని, నేను అలా ఎవరికి దీక్ష ఇవ్వను కాని నీ తపన చూస్తుంటే. భక్తుడు ఆనందభరితుడే సాష్టాంగ నమస్కారం చేశాడు. కాని జప విధానం కొంచెం కష్టం. నీవు చేయగలవో లేదో? ఎంత కష్టమైనా నేను చేయగలను. మంత్రం కలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు, కాని రోజుకి 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు. ఆ పంచాక్షరి మంత్రం ఏమిటంటే, దేవుడున్నాడు. భక్తుడు అయోమయంగా చూశాడు. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇన్ని లక్షల కోట్ల జపం చేయాలి అని విన్నాడు, కాని ఇదేమిటి? పైగా పంచాక్షరి మంత్రం అంటే ఏమిటది? దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అది ఇంకొకరితో తనను పిచ్చివాడి క్రింద జమ కట్టారేమో. సాధువు ఒకటే మాట చెప్పాడు, నన్నేమీ ప్రశ్నించవద్దు. మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు. భక్తుడు విచారంగా ఇంటికి వెళ్లాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనటం? ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ల గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను అప్రయత్నంగా అన్నాడు, దేవుడున్నాడు అంతే. ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు, కాని ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది. ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో. ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు, అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో. అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే దేవుడున్నాడు, శిక్షిస్తాడనే అర్థంతో పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. అంతా నెమరు వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్లాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించుదేమిటో నాకు చెప్పు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకుని అన్నాడు, నాకు తెలిసింది ఏమిటంటే, దైవం సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది, మనం దాచగలిగేది ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. దయాసాగరుడు, ఆనందస్వరూపుడు. అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు? భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడున్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు. సర్వేజన సుఖినో భవంతు. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీ వెంకట్ చీకెరాల.